ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రాస్టేట్ సమస్యలు, గాల్ బ్లాడరు, యూరిన్ ట్రాక్, యూరిన్ బ్లాడరు ఇవన్నీ కూడా కిడ్నీలు అన్నీ కూడా మనకి యూరినరీ ప్రాబ్లమ్స్లోకి వస్తాయండి. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా అది నరాల్లోకి వెళ్ళడం, అది బాగా అతిగా ముదిరిపోతే కిడ్నీకి కూడా రివర్స్లో వెళ్ళి కిడ్నీని డ్యామేజ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. మనకి ప్రాస్టేట్ అనేది ఎలాగంటే యూరిన్ బయటికి రిలీజ్ అయ్యే ముందర ఒక కవాటం లాంటిది అనమాట. అది ఓపెన్ అయినప్పుడు యూరిన్ బయటికి పాస్ అవుతుందండి, అది క్లోజ్ అయినప్పుడు అవుతుంది. కంట్రోల్ సిస్టమ్ అనమాట అది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏజ్ ఫ్యాక్టర్ వల్ల నరాలు పట్టు వదిలేయడం కానీ అది ఎన్లార్జ్ అవ్వడం కానీ జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, నరాలు వీక్ అవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే డ్రాపులు పడిపోవడం, మనకు తెలియకుండానే ఆ సెన్స్ వచ్చిన వెంటనే రెస్ట్ రూమ్కి వెళ్ళి మనం టాయిలెట్కి వెళ్ళి పాస్ చేద్దాం అనుకునే లోపల లీకేజ్ అవటం ఇవన్నీ జరుగుతాయండి. ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక 70-80 ఏళ్ళు దాటాక వాళ్ళకి ఏమైనా ఉండి, ఇప్పుడు ఆహారం అవనివ్వండి లేకపోతే లైఫ్ స్టైల్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి, మనిషి వీక్ అవడం, వ్యాయామం లేకపోవడం వల్ల, అన్నిటికీ నడవటానికి అక్కర్లేకుండా వాహనాల మీద తిరగడం వల్ల, ఏ కారణమైనా కానీ 50, 55, 60 సంవత్సరాలకే చాలామంది దీంతో ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నైటు ఒక 5 నుంచి 10 సార్లు లేవాల్సి వస్తుందండి. 10 సార్లు ఎక్కువ యూరిన్ పాస్ అవుతుంది, కొద్దిగా అవుతూ ఉంటుంది, కానీ వెళ్ళకపోతే లీక్ అయిపోవడం ప్రాబ్లము, మంట, పెయిన్, ఆ సెన్సేషన్ వల్ల కూడా నిద్ర లేకపోవడం, లెగిసి టాయిలెట్కి వెళ్ళి రావడం వల్ల నిద్రపోవడం, ఇలాగా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఇన్ఫెక్షన్ వల్ల కూడా జరుగుతూ ఉంటుందండి. మా దగ్గర దీనికి సంబంధించిన ఒక 3 రకాలు ఉంటాయండి. ప్రాస్టేట్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే యూరిన్ బ్లాడర్లో ఇన్ఫెక్షను, వీటిలన్నిటికీ కూడా ఆ ఇన్ఫెక్షన్ తగ్గించేది ఒకటి ఉంటుందండి. అది యూటీ నార్మ్ అంటాం. ఇంకోటి ప్రోస్టోనార్మ్ అని ఒకటి చేసామండి, ప్రత్యేకంగా ప్రాస్టేట్ మీద అనమాట. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్ అవ్వడం, ప్రాస్టేట్లో ఇన్ఫెక్షను, ఈ రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ప్రతి 2 గంటలకి గంటకి వెళ్ళవలసి రావడం, దానివల్ల తెల్లవాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవ్వడం, నిద్ర పట్టకపోతే మనకి శరీరంలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి. అలాగే మానసికంగా మనం వీక్ అయిపోతాం, మానసికంగా ఇరిటేషన్ వచ్చేస్తుంది, అసహనం, కోపం ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి కూడా, పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా. ఆ నిద్రలోనే మన బాడీ అంతా రిజోనేషన్ అవడం, మన మనసుకి ప్రశాంతత, శరీరానికి ప్రశాంతత, అన్ని ఆర్గాన్స్కి ప్రశాంతత అయ్యి మళ్ళీ రిజోనేట్ అవడానికి, అంటే వాటి యొక్క శక్తిని మళ్ళీ పెంచుకోవడానికి ఆ విశ్రాంతి సమయం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విశ్రాంతి లేదనుకోండి అనేక రకాల వ్యాధులు వస్తాయి, మనకి నీరసం వచ్చేసి, అందులో ఓల్డేజ్లో ఈ ప్రాబ్లం ఉంటే చాలా నీరసం వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనే దానికి చెప్పాను కదండి, యూటీ నార్మ్ అనే ట్యాబ్లెట్ ఉంది, ఉదయం సాయంత్రం వేసుకోవాలండి. వేడి శరీరులేమో ఉసిరికాయ కషాయంతో వేసుకోవాలి, వాత శరీరులేమో పసుపు, ఒక చిటికెడు పసుపు ఒక కప్పు నీళ్ళలో కలిపి ఒక మిరియంలో ఉంటుంది, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినే ముందర వేసుకుంటే మీకు 10, 20, 30 సంవత్సరాల నుంచి ఉన్న యూరిన్ ప్రాబ్లం కూడా రిలీఫ్ వస్తుంది, మంచి రిలీఫ్ వస్తుందండి. అలాగే ఇది ప్రాస్టేట్ ఎన్లార్జ్ వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రోస్టోనార్మ్ అని చేసామండి. ఇది 60 ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇది 1 మంత్కి. దీనివల్ల చాలా బాగా తగ్గుతుంది అనమాట. ఇది మీరు 3 నుంచి ఒక 5 నెలలు వాడుకుంటే, దీనికి సపోర్ట్గా కొన్ని నరాల శక్తికి కొన్ని మందులు ఇస్తామండి. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ముసలితనం వల్ల నరాలు వీక్ అయ్యి ఆ నరాలకు మళ్ళీ పట్టుత్వం వచ్చి అది సహజ స్థితిలోకి వచ్చి అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్లు ఇటువంటివన్నీ పోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా మీకు తెల్లవారులు చక్కగా నిద్రపోవడం, ఇబ్బంది లేకుండా యూరిన్ ఒకసారి లెగిస్తే సరిపోయేలాగా, 2 సార్లు లెగిస్తే సరిపోయేలాగా ఆ టైం అనేది రెడ్యూస్ అవ్వడం వల్ల చక్కగా నిద్ర పడుతుందండి. ఎప్పుడైతే మీకు నిద్ర పట్టిందో ఇబ్బంది పోతుంది. ఇంకొకటి సుప్రవాహ యోగా అని ఒకటి ఉంటుందండి ఇందులో. అదేంటంటే క్యాల్సిఫికేషన్ బ్లాకేజ్ కానీ, మనకి స్టోన్స్ ఉంటాయి కదండి, కిడ్నీ స్టోన్స్ యూరినరీ ట్రాక్లో ఉండేవి, గాల్ బ్లాడర్లోని, యూరిన్ బ్లాడర్లోని, ఇలాగ అనేక ప్రాంతాల్లో మనకి ఈ స్టోన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదా, క్యాల్సిఫికేషన్ అంటాం మనం. బ్లాకేజ్, మాస్ బ్లాకేజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదైతే యూరినరీ బయటకు వచ్చి ట్రాక్ ఉందో, ఇవన్నీ దాటి బయటకు వచ్చే చోట అక్కడ కూడా మాస్ పెరగడం వల్ల కొంతమందికి యూరిన్ డ్రాపులుగా పడడం, చాలాసేపు వరకు యూరిన్ పాస్ అవ్వకపోవడం, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. ఈ అన్నిటికీ కూడా సుప్రవాహ యోగా
ప్రవాహాన్ని కరెక్ట్గా చేసి ఈ బ్లాకేజ్ నుంచి మిమ్మల్ని రక్షించి యూరిన్ అనేది ఈజీగా పాస్ అయిపోయి మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సుప్రవాహ యోగా అండి. ఇన్ఫెక్షన్కి ఏమో యూటీ నార్మ్. ఇది ప్రాస్టేట్ ఎన్లార్జీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇదండి. దీన్ని ప్రోస్టోనార్మ్ అంటాం. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవాలండి. ఒక 3 నుంచి 4-5 నెలలు వాడుకుంటే కనుక మీరు ఈ ప్రాస్టేట్ వల్ల యూరిన్ ఎక్స్ట్రా అవ్వడం వల్ల ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు. అంచేత ఈ 3 రకాలైన మూత్రానికి సంబంధించినవి మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయండి. కొంతమంది ఏమంటున్నారంటే సుప్రవాహ యోగా మీద వీడియో చేసాం, అదొకటి వాడేస్తే అన్నీ కరిగిపోతాయి, స్టోన్స్తో పాటు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతున్నాయి అనుకుంటున్నారండి. అలా కాదు. మేము ఏం చేస్తామంటే ఇక్కడ మీతోటి మాట్లాడి మా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళు మీ దగ్గర కేస్ షీట్ అనేది తయారు చేస్తారు. మీ లక్షణాలు అంటే మీది వాతపిత్త కఫాలు, ఏ శరీరం, అలాగే మీ వయస్సు, మీ హైటు, వెయిట్, అలాగే మీ యొక్క అలవాట్లు, ఆహారం అలవాట్లు కాడి నుంచి అన్నీ, వాటర్ కాడి నుంచి పులుపు తీపి కారాలు కాడి నుంచి అన్నీ అడుగుతారండి. అన్నిటికీ చెప్తే అప్పుడు మేమే మీరు ఏది వేసుకుంటే బాగుంటుందో సజెస్ట్ చేస్తాం. కాదు మాకు ఇదే కావాలి అంటే పంపించేస్తామండి. అర్థమైంది కదండి. ఈ విధంగా ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్కి కానీ కిడ్నీ స్టోన్స్కి కానీ ఈ ప్రవాహం యూరినరీ ప్రవాహం ఏదైనా మాస్ వల్ల కానీ క్యాల్సిఫికేషన్ వల్ల కానీ స్లో అయిపోతే దాన్ని రిపేర్ చేయడానికి కానీ ఇలాగా ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల మీకు వచ్చే ఇబ్బంది తెల్లవారులు యూరిన్కి లేవడం, అంటే షుగర్ పేషెంట్లకి యూరిన్ ఎక్కువ అవుతుందండి, వాళ్ళు లెగుస్తారు. అలా కాకుండా డయాబెటీస్ లేకుండా కూడా ఎవరికైతే ప్రాస్టేట్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చాలా చక్కగా ఈ మెడిసిన్స్ పనిచేస్తాయండి. మీరు ఆ నిద్రలేమి నుంచి బయటపడి చక్కగా మీ జీవితాన్ని అందరూ ఎలా ఉన్నారో ఆ విధంగా మీ జీవితాన్ని గడపచ్చు అన్నమాట. నమస్కారం అండి.